వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందులను లోకేష్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్న బీటెక్ రవి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూస్తే చాలా మందికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఒక కంచుకోట, అలాంటి కంచుకోటను నిజంగా టీడీపీ బ్రేక్ చేయగలదా? బీటెక్ రవికి నిజంగా లోకేష్ ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చూసినట్లయితే నిజంగానే పులివెందుల్లో ఏదో జరుగుతోంది అన్న అంచనాలు వైసీపీ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అసలు వచ్చే ఎన్నికల నాటికి పులివెందుల పూర్తిగా వైసీపీ చేజారిపోతుందన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది వినే వాళ్ళకి అతిశయోక్తిలాగా ఉంటుందేమో. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కేవలం వైనాట్ కుప్పం లాగా ఓన్లీ మీడియా ప్రకటనలకో లేకపోతే ప్రెస్ మీట్లో హడావిడికో పరిమితం కావట్లా టీడీపీ ఈ రోజున. పూర్తి స్థాయిలో టార్గెట్ పులివెందుల అనే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. నిజానికి ఈ స్థాయిలో అంతగా ఫోకస్ పెట్టడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. లోకేష్ అంత సీరియస్గా పులివెందుల మీద ఎందుకు ఫోకస్ పెట్టారనేది కూడా ఈరోజు ఇంకో వైపు నుంచి నడుస్తున్న చర్చ. ఇక్కడ గతంలో ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ముఖ్యంగా ఆయన ఆ కొద్ది రోజులకే లోకల్ బాడీస్ వచ్చాయి. కుప్పం మున్సిపాలిటీని కూడా ఆ రోజు అక్కడ స్థానిక నేతల్ని బెదిరించి క్యాడర్ను భయపెట్టి అసలు ఆ రోజు ఆ ఎన్నికలకే టీడీపీ దూరంగా ఉండింది, ప్రతిపక్షానికి పరిమితమైనందువల్ల. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఒక ధీమా పెరిగింది, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. మనం కుప్పం మున్సిపాలిటీనే మన ఖాతాలో పడ్డప్పుడు మనం కుప్పం ఎమ్మెల్యే సీట్ని ఎందుకు కొట్టకూడదు అనుకున్నారు ఆయన. అందుకే టార్గెట్ కుప్పం అనే విధంగా వైనాట్ కుప్పం అనే నినాదాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. లోకల్గా ఎక్కడో ఉన్న భరత్ రెడ్డిని తీసుకొచ్చి అతన్ని ఎమ్మెల్సీని చేశారు. చంద్రబాబు నాయుడు ఓడిస్తే అతనికి మంత్రి పదవి అనే హామీ కూడా ఇచ్చారు. పాపం లోకేష్ను ఓడిస్తే ఆర్కేకి మంత్రి పదవి అన్నారు, అది ఇవ్వలేదు. కానీ బట్ భరత్ను మాత్రం అక్కడ బలిక బకిరాన్ చేశారు. అంతేకాదు కుప్పానికి నిధులు వరద పారించారు. మొత్తానికి ఎక్కడి నుంచో కృష్ణా జిల్లాల నుంచి నీరు తెప్పిస్తున్నాము కుప్పానికి అని చెప్పి ఉటుటి గేట్లు పెట్టేసి ఒక డ్రామా నడిపించి నవ్వుల పాలు కూడా అయ్యారు. ఇక ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. ఆఖరికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి తన సొంత కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు వెళ్లాలన్నా కూడా అతని కార్యకర్తల్ని అడ్డుకున్న పరిస్థితి. ఎంతో మంది మీద వందలాది కేసులు పడ్డాయి. సో పెద్దిరెడ్డి ఒక రాజ్యాంగాన్ని రచించారు అక్కడ కుప్పం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద. ఇంత అరాచకం జరిగిన క్రమంలో అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఇక ఎన్నికలకి 2 ఏళ్ళు ఉందని. ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో 11 జిల్లాలను కవర్ చేస్తూ ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాల్లో అంటే అంత పెద్ద బల్క్ శాంపుల్ని ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు. సో ఆల్మోస్ట్ మొత్తం 3 ఇక్కడ నెల్లూరు ప్రకాశం దగ్గర మొదలు పెడితే కడప దాకా మొత్తం 3 సీట్లని ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలని టీడీపీనే కైవసం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి కంచుకోట అని చెప్పబడి పులివెందుల్లో కూడా ఆ రోజు రాంభూపాల్ రెడ్డి గెలవడం జరిగింది. సో ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఒక షాకే. కాకపోతే ఆ రోజు సజ్జలాల్ లాంటి వాళ్ళు ఆ ఓటర్లు అసలు పట్టభద్రుల ఓటర్లు మా వాళ్లే కాదు, అదంతా టీడీపీ ఓటర్లు అన్నట్టుగా మాట్లాడి ఇంకా పార్టీని అధఃపాతాలని తొక్కేశారు. ఎప్పుడైతే వీళ్ళు గెలుచుకున్నారో అప్పటి నుంచి టీడీపీ వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని తీసుకుంది. అక్కడ నుంచి మనం చూస్తే లోకేష్ పాదయాత్ర పులివెందుల్లో చేయడం కానీ, చంద్రబాబు నాయుడు అనేక రకాల ఎన్నికల ప్రచారం మీదతో అక్కడ ఫోకస్ పెడతాం కానీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ ప్రచారాని కోసం వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. అసలు ఒక దశలో సునీతని పార్టీలోకి చేర్చుకుని ఆమెకు పులివెందులు టికెట్ ఇస్తారేమో టీడీపీ అన్న ప్రచారం కూడా జరిగింది. సో ఇక వివేకానంద కేసులో అవినాష్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయిన తర్వాత కూడా పులివెందులు సరిగా చూసుకోలేదు ఆయన. సో జగన్మోహన్ నిజంగా ఒక దశలో భయపడిన పరిస్థితి అయితే ఉంది పులివెందులకు సంబంధించి. అలా మొత్తానికైతే మాత్రం పులివెందుల్లోని కడపలోని జగన్మోహన్ రెడ్డి పాస్ అయి బయటపడ్డారు. కానీ బట్ ఆల్మోస్ట్ అటు షర్మిల కానీ ఇటు సునీత కానీ అటు కూటమి కానీ ఆయన ఒక దశలో భయపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ తర్వాత ఇక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సీరియస్గా టార్గెట్ చేస్తూ ఉంది టీడీపీ. మనం చూసాం మొన్న ఎంతో ప్రెషియస్గా మహానాడు కార్యక్రమాన్ని కడప కేంద్రంగా నిర్వహించడం. కడపలో మాధవిరెడ్డి గెలిచిన తర్వాత పార్టీకి కొంత వాయిస్ పెరిగింది. అటు శ్రీనివాస్ రెడ్డి యాక్టివ్ అవుతా ఉన్నారు. మరోవైపు బీటెక్ రవి తనని ఎంత టార్చర్ పెట్టారంటే ఆదినారాయణ రెడ్డిని బీటెక్ రవిని ఆఖరికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే అంతకింత అన్నట్టు వాళ్ళు ఈరోజు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తమ ప్రతీకారాన్ని. మొన్న మనం చూసి అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మొన్న మనం చూసాం. ఒంటిమిట్టాను అదేవిధంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే కనీసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి తన ఫేస్ కూడా చూపించుకోలేని పరిస్థితి. 600 ఓట్లకి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితమైందంటే అది కూడా తన సొంత కాన్స్టిట్యున్సీ తన సొంత కంచుకోటలో ఏ స్థాయి పరాభవం వైసీపీకి అనేది మనకు తెలుసు. అందుకే ఆ రిజల్ట్ తర్వాత పార్టీలోని సీనియర్ నేతలు ఎవరూ కూడా అంశం మీద మాట్లాడడానికి కూడా భయపడ్డారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళని కూడా వెళ్ళలేదు ఆల్మోస్ట్ 6 నెలల పాటు అక్కడికి.
అది కొట్టిన తర్వాత ఆ ఉప ఎన్నిక 2 టీడీపీ కైవసం చేసుకున్న తర్వాత చాలా సీరియస్‌గా లోకేష్ వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టారు. ఎస్పెషల్లీ బీటెక్ రవి లాంటి వాళ్ళకి. ఆయన వైఫే గెలిచారు జెడ్పీటీసీగా ఏదైతే పులివెందుల నుంచి మారెడ్డి లతారెడ్డి. ఈ పరిణామాల తర్వాత పులివెందుల మున్సిపాలిటీ మీద ఈ రోజున టీడీపీ చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. అది లోకేష్ ఆ టార్గెట్‌ని బీటెక్ రవికే ఇచ్చారని కూడా చెప్తున్నారు. వాటర్ బోర్డ్ ఎలక్షన్స్‌లో కూడా టీడీపీదే పైచేయి అక్కడ. ఇక లేటెస్ట్‌గా మెజారిటీ నేతలందరూ కూడా వైసీపీలో చేరతా ఉన్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఆయనకి రైట్ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్స్ అని చెప్పబడుకునే వాళ్ళు మొత్తం కూడా టీడీపీ వైపు వెళ్తా ఉన్నారు ఈ రోజున. వాళ్ళని కన్విన్స్ చేసి టీడీపీ ఉంటే ఎలాంటి అభివృద్ధి ఉంటుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి పులివెందుల్ని ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోంది. బీటెక్ రవి నుంచి కానీ, ఆదినారాయణ రెడ్డి వైపు నుంచి కానీ, ఏదైతే మాధవిరెడ్డి దంపతుల నుంచి వైపు నుంచి కానీ. ఇక వేంపల్లికి సంబంధించి కొన్ని కుటుంబాలు టీడీపీ జెండా కప్పుకుంటున్నాయి. వైఎస్ ఫ్యామిలీకి కరడుగట్టిన ఫాలోవర్స్‌గా ఉన్న కుటుంబాలంటే వేంపల్లి మొత్తం ఖాళీ అయ్యి పారిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, వెలేశారు బీటెక్ రవిని అన్న చర్చ, ఆ ప్రాపగాండా కూడా చాలా సీరియస్‌గా చేసింది వైఎస్ఆర్‌సీపీ. బట్ అదే మండలం నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా పులివెందుల్లో పేరున్న చంద్రశేఖర్ రెడ్డి, ఆయన దిల్మాంగి అని పిలుస్తూ ఉంటారు. ఆయన ఈ రోజున వేలాది మంది కార్యకర్తలతోని ఒక ర్యాలీ తీశారు వేంపల్లి మండలంలో. ర్యాలీ తీసి ఆయన బీటెక్ రవి సమక్షంలో టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో ఒక పార్ట్ వెళ్ళిపోయినట్టే శరీరంలోంచి. చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి క్యాడర్‌లో ఒక ఇమేజ్ ఉంది ఆయనకి. మంచి సాలిడ్ నేతగా పేరుంది. అలాంటి వాళ్ళు ఈ రోజున టీడీపీ జెండా కప్పుకోవడం అంటే అది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని షాకే. పార్టీని కవర్ చేసుకోవడానికి, మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి ఉప ఎన్నిక తర్వాత, జెడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత ఇటీవల ఆయన పులివెందులెళ్ళి ఒక 3, 4 డేస్ అక్కడ ఉన్నారు. వాళ్ళతో గడిపే ప్రయత్నం చేశారు అక్కడ. అయినా సరే అక్కడ రిజల్ట్ ఏం కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఓ ఏడాదిన్నరలో ఇడుపులపాయకో లేదా తన తండ్రి జయంతి వర్ధంతి రోజున వెళ్ళడం తప్ప పులివెందులు ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళి పట్టుమని 10 రోజులు ఉన్న సందర్భం అయితే ఏదీ లేదు. మొన్న వెళ్ళారు, ఓన్లీ 2 డేసే ఉన్నారు. సో ఈ ఒక్క సందర్భం. అందుకే అంతగా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కాలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో. ఇదే సమయంలో బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్‌గా పులివెందుల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ప్రతీకారాన్ని ఆయన ఈ రకంగా తీర్చుకుంటా ఉన్నారు. సో లోకేష్ ఇచ్చిన టాస్క్‌ని పర్ఫెక్ట్‌గా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చేర్చుకున్నారు. సో ఆయనతో పాటు చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీలో చేరడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ మున్సిపాలిటీ పులివెందుల మున్సిపాలిటీ అన్న విధంగా బీటెక్ రవి లాంటి వాళ్ళ అడుగులున్నాయి. ఆ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌కి నెమ్మదిగా ఒక్కొక్కటి క్యాంకర్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి పులివెందుల అసెంబ్లీని కూడా కొట్టబోతున్నాం అన్న దిశగా అక్కడ టీడీపీ నేతలు కానీ, క్యాడర్ కానీ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి బీటెక్ రవి రూపంలో లోకేష్ చేస్తున్న ఆపరేషన్ పులివెందుల అనే అంశం ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది టీడీపీకి అన్నది మనం చూడాల్సి ఉంది.